నీ భార్య నిన్ను ప్రేమించటం లేదా? నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించటం లేదా? నీ కన్న బిడ్డలు నిన్ను ప్రేమించటం లేదా? ఎంతో ఎంతో పరిగెత్తి పరిగెత్తి ప్రయాసపడి వాళ్ళకి చేయవలసిన న్యాయం చేసినావు, సహాయం చేసినావు. ఈరోజు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు నీకు శత్రువులు అయిపోయినారు, నువ్వు వారికి శత్రువులు అయిపోయినారు. కానీ ఒకటి వినండి, నీ భర్త నిన్ను గాఢంగా ప్రేమించాలంటే నువ్వు యేసయ్యను గాఢంగా ప్రేమించు. యేసయ్యను ప్రేమించకుండా నా భర్త ప్రేమించాలంటే ఆయన ప్రేమించాడు. కానీ యేసయ్య నా భర్త నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఐ లవ్ యూ యేసయ్య, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గుండె తెరిచి ఐ లవ్ యూ అనంతే. లార్డ్ ఐ అగాపే యూ. ఒకవేళ నీ భార్య నిన్ను ప్రేమించకుండా లాయర్ నోటీస్ పంపుతుందా? బాధపడక. నీ భార్య నిన్ను ప్రేమించాలంటే యేసయ్యా ఐ లవ్ యూ అనంతే. నీ యవ్వన బిడ్డలు నిర్దాక్షిణ్యంగా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో తలబట్టుకొని కూర్చొని ఏడుస్తున్నావా? ప్లీజ్ ఐ లవ్ యూ ఎవ్రీబడి. ఆ కౌన్సిలింగ్స్, ఈ కౌన్సిలింగ్స్, ఆ పెద్దలతో ఈ పెద్దలతో ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా వేస్ట్. ఈరోజు దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ ఈస్ గివింగ్ యూ ఆల్. యేసయ్యా నా బిడ్డలు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఐ లవ్ యూ యేసయ్యా. ఒక తల్లిగా ఒక తండ్రిగా యేసయ్యని హగ్ చేసుకొని అని ఒక్కసారి ముద్దు పెట్టుకో. ఈరోజు బిడ్డ ఈ 2020లో ఈ 4th సండే ఈ ఒక్కటి చెయ్యండి. 200% నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఎందుకంటే ఇది డైరెక్ట్ పరలోకం నుంచి వస్తున్న వాక్కు. ఎంత నష్టపోయినావో అంత దేవుడు నీకు దీవెనలు ఇవ్వబోతున్నాడు. మొన్నటి దిన మన కౌన్సిలింగ్స్ జరుగుతుంటే ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. పరిగెత్తుచ్చి భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు అంటే, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా భార్య నా మాట వింటలేదు, ఇంటికి వెళ్ళిపోతుంది. పాప మా యవనస్తునికి బట్టతలకాయ ఇంటికి లేవు, బట్టతలకాయ. ఆ భార్య రోజు అంటదట బట్టతలకాయడా అంటదట. బా ఎంత ఘోరంలే. చివరికి భయంకరంగా అని 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 ఒకరోజు బ్యాగ్ గీకి చదువుకొని వెళ్ళిపోయింది. భర్తను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఆ యవనస్తులు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి, డాడీ వెళ్ళిపోయింది డాడీ. ఆమె ఎన్నిసార్లు భయంకరమైన మాటలు అన్నా ఒక్క మాట అనేటువంటి కాదు, తిట్టేవాడిని కాదు, కొట్టేవాడిని కాదు, ఇంటికి పంపించేవాడిని కాదు, కానీ భరించిన. అంటే నేను ఒకటే చెప్పిన, బిడ్డా బాధపడకో, యేసయ్యకు నువ్వంటే చాలా ఇష్టమట. నువ్వు ఒకటే చెయ్యి, బిడ్డా యేసయ్య నాకు ఎవ్వరు వద్దు, యేసయ్య నాకు నువ్వు కావాలి. నా భార్య ప్రేమలో మార్పు కలుగుతుంది, నా ప్రేమలో మార్పు కలుగుతుంది, నా తల్లిదండ్రుల ప్రేమలో మార్పు కలుగుతుంది. మార్పు చెందని ప్రేమ నీ ప్రేమ ఒక్కటే యేసయ్య. ప్రొద్దున 4 గంటలకు లేచి ఒకటే ఏడుపు. యవనస్తుడు నాకు నువ్వు కావాలి యేసయ్య అని ఏడుస్తూ ఉంటే 15 రోజుల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసి అంటది, ఏమండి ఐఎమ్ వెరీ సారీ, ఐ లవ్ యూ అన్నదంతే. చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టాను. ఐ లవ్ యూ అన్నదంతే. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, ఎవరు? నాకు మ్యారేజ్ అయిందమ్మా, నువ్వెవరు అంటే, నేను ఎవరో కాదండి, నేనే నీ భార్యనే, ఐ లవ్ యూ అన్నదంతే. వా, అర్థం కాలే. ఆయన ఇంకా షాక్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనుభవించిన భయంకరమైన టెర్రబుల్ అనుభవం అది. అట్లాంటిది ఒక్కటేసారి భార్య మారి, నేను వచ్చేస్తానండి తీసుకొని వెళ్ళండి. వా, ఏం జరిగింది అక్కడ మధ్యలో?
తన తండ్రి అంటే చాలా ఇష్టం ఆమెకి, తన తమ్ముడు అంటే చాలా ఇష్టం, తన మమ్మీ అంటే చాలా ఇష్టం ఆ లేడీకి. అందుకనే ఈ భర్తని చిన్న చూపు చూసింది. కానీ మమ్మీ డాడీ తమ్ముని దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా సుఖంగా ఉంటున్నప్పుడు ఈ యవ్వనస్తుడు ఎప్పుడైతే యేసయ్యని గాఢంగా ప్రేమిస్తున్నాడో వాళ్ళ ముగ్గురు మధ్యలో భేదాభిప్రాయాలు కలిగినాయి. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు అంతా. అప్పటిదాకా ప్రేమగా ఉన్న తండ్రిలో మార్పు కలిగింది. ప్రేమగా చూసుకున్న మమ్మీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నది. నువ్వు ఎందుకు వచ్చినావు, మా ఇంట్లోకి నువ్వు ఎందుకు వచ్చినావు అంటున్నాడు తమ్ముడు, ప్రేమగల తమ్ముడు. ఎందుకంటే ఈయన అటు చూస్తుంటే దేవుడు ఇటు చూస్తున్నాడు. హల్లెలూయా. చేయి పైకెత్తి చప్పట్లు కొట్టాడు అంతా. చివరికి ఆ కుటుంబం ఈరోజు కట్టబడ్డది. దానికి కారణం ఒకటి బిడ్డ, ఫిలియో లవ్ కాదు యేసయ్య కావాల్సింది. యేసయ్య అగాపే కావాలా, అగాపే.